జై భవ విజయీ భవ దిగ్విజయీ భవ ధర్మ విచక్షణ సమవర్తి కాలలోక కంకాళ భీకర చక్రవర్తి ప్రళయకాల పర్జన్యమూర్తి వేంచేస్తున్నారు. దండపాశధరుండా గండరగండ యముండా చిత్రగుప్త ప్రభు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ చిత్తం ప్రాయచిత్తం. చిత్రగుప్త ప్రభు ఏమా సంగీతం? అదొక సంచలన విప్లవం ప్రభు. అనినా ప్రస్తుతము భూలోకమున చిరుతెర ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న వాస్తవిక ప్రదర్శనల జోరు సంగీతపు హోరు ఇదే ప్రభు. అనినా తిలకించండి ప్రభు. నాన్న ఆవులు గేదెలే అడ్డంగా వస్తాయి, దున్నపోత ఒక్కటే దూకుడుగా వస్తుంది. వీక్షించండి ప్రభు. అసురగణ విజ్ఞాన కలితయై జ్వలితయై జాజిరి మావా ఎనకటి జన్మలో ఎంకెని నేనే నాయుడు మావా. కొంచెం కొంచెం ఊరిస్తుంటే అమ్మో నీ అందం, నిన్నేదో చెయ్యాలనిపిస్తుందే ఆపై నీ ఇష్టం. ఏమి వీరు గువ్వలా? చెక్కుముకి రవ్వలు, ఒళ్ళు జల్లుమనిపించే మువ్వలు. రప్పించుడు. భటులారా, ఆ నలుగురు నర్తకీమణుల్ని ప్రవేశపెట్టండి. ఏమి మీ కుప్పికంతులు మీ నటనా విన్యాసమును చూపించుటకి వచ్చితిరా? పొండు, మీ విచారణ స్థానములో పొండు. బట్లారా తొలగరు పొండు. చిత్రగుప్త, వీరు చేసిన మొదటి నేరమేమి? మితిమీరిన సాహసాలు, అతిగా సవాళ్లు. నాట్యం వీరి వృత్తి. సవాళ్లు, ప్రతి సవాళ్లు, సాహసాలు వీళ్ళ ప్రవృత్తి. ఒక్కోసారి అవి అతిగా అనిపిస్తాయి, పరిమితుల్ని పటాపంచలు చేసి మితిమీరి వెగట పుట్టిస్తాయి ప్రభు. వీరు చేసిన మొదటి నేరానికి శిక్ష పూత్కార శరీఫలం హిమకండ పాదస్థితం. కింద మంచుఖండం ఉన్నది, అనగా మీ భాషలో ఐసు మొక్క. ఈ చెర్రీ ఫలములు దారమునకు వేలాడదీయబడినవి. దాని మీద నిలబడి వీటిని ఊదుచు నోటితో తినవలెను. టీనా, ఇప్పుడు చెర్రీలు నీ వంతు రమ్ము. ఆపిల్ పళ్ళు పెట్టొచ్చు కదా మీరు. ఇంత చిన్న పళ్ళు ఇంత దూరంగా ఉన్నాయి. నీవు కూడా చిన్న పాప వలె ఉంటివి కదా, అందుకే చిన్నగా పెట్టింది. నీకు ఏ పండు అయినా ఇష్టమేనా? నాకు అన్ని పళ్ళు ఇష్టం. ఆయనతో పెట్టించేదము చింతపండు. ప్రారంభించు, సమయం మించిపోతున్నది, కింద కాలుచున్నది. ప్రారంభించు.
ఆ రెండు పెన వేసుకుని పోయినాయి. ఒక దెబ్బకు 2 చెర్రీలు. దొరికినది. శబాష్ శబాష్. ఈమెకు నృత్యము చేయుటకు పాదములలో బలము తప్ప నోటి ఎందు ఊదుటకు బలం లేదు. దారము కూడా పీకి వేస్తూ అయినను పర్వాలేదు. ప్రయత్నించము. సమయం దగ్గర వచ్చి ప్రయత్నించు. కింద కాలుచున్నది. అవును, అర్థమవుతున్నది. అది అది చూసిదివా. సమయం 5 క్షణములు మాత్రం ఉన్నది. నీవు ప్రయత్నించవచ్చును. సమయం పూర్తయినది. సమయము పూర్తయినది. నీవు ఎన్ని పాళ్ళ ప్రాయశ్చిత్తం చేసుకున్నావో తదుపరి నిర్ణయించబడును. నీవు నీ స్థానము పోవచ్చును. ప్రభు, ఈమె 3 పళ్ళను పూర్తి చేసినది. శబాష్. నీ స్థానం నువ్వు. తేజు, పొడగరివి కాబట్టి నీకు కొంత సౌకర్యము ఉండును. సమయం ప్రారంభమైనది. ఊదుట తక్కువ, నోరు చాపుట ఎక్కువ ఉన్నది. ఊదుము బాగుగా. దొరికినది. శబాష్. కింద జాగ్రత్త, కాలు జారును. ఇంతకుముందు నీకు అలవాటు ఉన్నా పర్వాలేదు. నర్తకీమణులు కదా, పద విన్యాసములు అలవాటే. దొరికినది. శబాష్. శబాష్ శబాష్. సమయము పూర్తయినది. ప్రభు, ఈమె 12 ఫలములను పూర్తిగా తినివేసినది. శభాష్ బాలిక, మెచ్చితిమి. నీవు నీ స్థానమునకు పో. ధన్యురాలును ప్రభు. మౌనిక, సమయము ప్రారంభమైనది. అంతే. శబాష్. అది ఇప్పుడు చూస్తావా. ఇప్పుడు ఏంటి? శబాష్ శబాష్. అతి కష్టంగా పట్టుతున్నది. పట్టు. ఓదవచ్చునది. వచ్చును. వచ్చినది. దగ్గరికి వచ్చి పట్టు. వచ్చినది. ముందే చెప్పింది నీ కాలు జారినని. సమయము పూర్తయినది. పండు జారినది. ఇక్కడ కాలు జారినది. 4 పళ్ళను పట్టినావు, తినివేసినావు. అవును. కాలు మాత్రము చాలా సార్లు జారినావు. అది తదుపరి నిర్ణయము యమధర్మరాజు గారు ప్రకటిస్తారు. నీవు నీ స్థానముకు వెళ్ళవచ్చు. స్నేహ, సమయము ప్రారంభమైనది. గట్టిగా వచ్చినది. శబాష్. శబాష్ 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 శబాష్.
పాదములతో ఎంత వేగముగా నృత్యం చేస్తున్నావో ఇక్కడ ఊపవలెను. రైట్. పడకుండా నువ్వు బాగుగా చేయుచున్నావు. దొరికినది. శబాష్. కింద పడకుండా జారకుండా. శబాష్. అరే సమయం పూర్తయినది. ఈమె 11 ఫలములను పట్టినది, తినినది, కాలు జారకుండా. జారినది లేదు ప్రభు, జారినది అడుగుము. కొద్దిగా తొట్టుపాటు పడి అది ప్రభు. చిత్రగుప్త అది మీరే చూచుచుంటుని. అది మీరే నిర్ణయించండి ప్రభు. నీవు నీ స్థానంకు వెళ్ళవచ్చు. యమరాజా, ఏమి? ఇంద్రలోకమున ఇంద్రుడు రంభ, ఊర్వశి, తిలోత్తమ మేనకలతో నిత్యము నర్తించుచు ఆనందోత్సాహముల తేలుచుండా ఈ యమలోకమున ఏ మనోరంజనము లేక విసిగి వేసారిపోచున్నాము ప్రభు. ఎంత మాట, ఎంత మాట! అడపా దడపా మీరు చేర్చుచుంటిరి కదా. మీకును మనోరంజనము కావాలని కదా ప్రభు. అట్లాంటివా? అందులకు మనము వీరిని అనుమతించిన ఎడల కొంతసేపు మనలకు వారు మనోరంజనము కల్పించెదరు. లెస్స బలికిది చిత్రగుప్త. అట్లనే కానిమ్ము. చిత్తం ప్రభు, చిత్తం. మౌనిక, నీవు తుంటరి వలె కనిపించుచుంటివి. నీవు రమ్ము. శ్రీరాముళ్ళంటి గుణవంతుడు, సౌమ్యుడు, ఏకపత్ని వ్రతుడు మాకక్కర్లేదు. కసుక్కున బుక్క గిల్లేసి చీర కొంగు లాగేసి నడు మీద పంటిగాటు పెట్టే చిలిపి కృష్ణుడే కావాలి. మడిగట్టు కట్టేసి పూజ గదిలో కూర్చోబెట్టేవాడు మాకొద్దు. బికినీ వేసి బీచ్లో వదిలేసేవాడు కాపాలి. పప్పు టమాటా బ్యాచ్ మాకెందుకయ్యా? నాటుకోడి కాలు నా కాలు పట్టుకు లాగేసేవాడే కావాలి.
వీరి మొదటి శిక్ష పూత్కార చెర్రీ ఫలం హిమకండ పాదస్థితం పూర్తయింది ప్రభు. వీరిలో ఎవరెవరు ఎన్ని పాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకున్నారో తమరు నిర్ణయించి ప్రకటించండి. టీనా 200 ప్రాయశ్చిత్తమే చేసుకున్నది. తేజు సంపూర్ణ ప్రాయశ్చిత్తం చేసుకున్నది. మోనిక 200 ప్రాయశ్చిత్తం చేసుకున్నది. స్నేహ సంపూర్ణ ప్రాయశ్చిత్తం చేసుకున్నది. చిత్రగుప్త వీరు చేసిన రెండవ నేరమేమి? కేరింతలే ప్రధానం, వివాదాలే వినోదం. ఈలలు, చప్పట్లు, కేరింతలు ఇవే వీరికి ముఖ్యం. అందుకోసం ఎంతకైనా తెగిస్తారు, వివాదాలు సృష్టిస్తారు, దాన్నే వినోదం అనుకోమంటారు ప్రభు. వీరు చేసిన రెండవ నేరానికి శిక్ష నేత్రబంధనం, శిలాసేకరణం. ఈ వస్త్రముతో నేత్రములు బంధించుకొని ఈ గాజు కుప్ప యందు గల శిలలను, రంగురాళ్లను సేకరించి ఒక్కొక్కటిగా ఇందులో వేయవలెను. 2 నిమిషముల వ్యవధి. ఎవరు ఎన్ని ఎక్కువ తీసినచో వాళ్ళకన్ని వాళ్ళ ప్రాయశ్చిత్తం జరుగును. ఏనా రమ్. సమయము ప్రారంభమైనది. ఉన్నది అక్కడ ఉన్నది కింద అక్కడనే. ఏమి పెట్టింది? పంచు మొక్క వచ్చినది. ఇదేంటి డైమండా? ఏదే డైమండ్, అన్ని వజ్రములే. వచ్చినది ఒకటి వేయము, అది అందులో వేయము. ఏమైనది ఏమైనది ఏమైనది? నీ వదిలి పక్కకు పోతున్నావు. అక్కడే ఉన్నది, అక్కడే ఉన్నది, అక్కడే ఉంది, ఉంది ఉంది, అక్కడే తీ 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 తీ, అక్కడే ఉంది, అక్కడే ఉంది. సమయము పూర్తయినది. ప్రభు, ఈమె 4 రంగురాళ్ళను సేకరించినది. మెచ్చి తిరిపో. నీకు ఎన్ని పాళ్ళు ప్రాయశ్చిత్తం జరిగినో నిర్ణయించబడు. నీవు స్థానంకు వెళ్ళవచ్చు. థ్యాంక్ యూ. తేజు, ఇప్పుడు నీ వంతు రమ్ము. సమయము ప్రారంభమైనది. దొరికినది, మొదటనే దొరికినది. ఆహా, అరే ఒక్కొక్కటిగా తీయవలే. చాలా ఉన్నాయి, ఒక్కచోటే పట్టుము. ఏమి పాపము చేసి తిని ఇంత కష్టము నుంచి రెండో చేయి పెట్టవచ్చా? ఒక్క చెయ్యే. శభాష్. ఏమైనది? బయట చల్లగా ఉన్నది, లోపల కాలుతున్నది. అదే కదా. ఓహో, ఏమైనది? సమయం పూర్తయినది. ఆపుము ఆపుము ఆపుము. ప్రభు, ఈమె సునాయాసముగా 14 రంగురాళ్లను శభాష్ బాలిక, మెచ్చితిమి. స్థానముకు పోము. మౌనిక, నీ వంతు రమ్ము. సమయము ప్రారంభమైనది. ఓ, ఎక్కడ ఎక్కడ ఎక్కడ? ఇదిగో ఇక్కడే ఉంది.
శభాష్. శభాష్, మొత్తం అన్ని పైనే దొరుకుతున్నాడు. మౌనిక మౌనిక కాదు, రంగురాయి రంగురాయి అనవాలి. సమయం పూర్తయినది. యమధర్మరాజా, ఈమె 10 రంగురాళ్లను అతి సాహసోపేతముగా సేకరించినది. శభాష్. నీవు నీ స్థానం వెళ్ళ. స్నేహ, ఏమి కత్తితో లోపల పెట్టి కత్తితో బంతాట ఆడినట్లుగా బయట ఆటలకు నీ లోకము నుండి నీకు అలవాటు ప్రకారం వెళ్ళిపోయి ఇక్కడ కుదరదట్లే. రమ్ము, ఇక్కడికి రమ్ము. సమయము ప్రారంభమైనది. శభాష్, తొలి ప్రయత్నములోనే సాధించినది. ఉన్నది అక్కడ. శభాష్. దొరకట్లేదండి. ఏంటి జరుగుతుంది అక్కడ? సమయం పూర్తయినది. ప్రభు, ఈమె 2 రంగురాళ్లను మాత్రము సేకరించగలిగినది. శభాష్. నేను రాళ్లు వేస్తున్నావు అనుకున్నాను. నీ ఐసు మొక్కల. ఆయన స్నేహ, ఇక నీ వంతు.
మంత్రబంధనం, శిలాసేకరణం. ఆ శిక్ష కూడా పూర్తయింది ప్రభు. వీరిలో ఎవరెవరు ఎన్ని పాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకున్నారో తమరు ప్రకటించిన. టీనా 200 ప్రాయశ్చిత్తమే చేసుకున్నది. తేజు సంపూర్ణ ప్రాయశ్చిత్తం చేసుకున్నది. మోనిక 300 ప్రాయశ్చిత్తం చేసుకున్నది. స్నేహ 1 వంతు ప్రాయశ్చిత్తమే చేసుకున్నది. విముక్తి మార్గ పయనం. ఈ తల్పమును చూసింది కదా, దీనిపైన అధిరోహించి తిరోగమన మార్గమున అనుగా వెనుకకు నడవవలెను. ఈ పతాకలను సేకరించుకొనుచు వెళ్ళవలెను. టీనా సమయం ప్రారంభమైనది. రమ్ము. రైట్, శభాష్. బహు బాగుగా చేసితివి. నీవు నీ స్థానమునకు వెళ్ళవచ్చును. పతాకలు బాగుగా సేకరించితివి. తేజు ప్రారంభించు. వెనుకకు రమ్ము, వేగముగా వెనుకకు రమ్ము. పట్టండి పతాక పతాక. పతాకలన్నీ బహుబాగా సేకరించితివి. శభాష్, నీ స్థానం పొమ్ము. మౌనిక ప్రారంభించు. వేగముగా రమ్ము, వెనుకకు రమ్ము, తీసుకును. చిత్ర విచిత్ర విన్యాసములతో నడిచి పడినను లేచి పతాకలు సేకరించితివి. బహుబాగు, నీ స్థానం పొమ్ము. స్నేహ, ఇప్పుడు నీవు రమ్ము. ప్రారంభించు. వెనుకకు వెనుకకు, పక్కకు పోరాదు. శభాష్ శభాష్ శభాష్. చూసితివా ఎంత సునాయాసంగా చేసినావు. బహుబాగు, నీ స్థానం పొమ్ము. విముక్తి మార్గ పయనము కూడా పూర్తయినది ప్రభు. తేజు రమ్ము, ఇప్పుడు నీ వంతు. నీ నృత్యంతో మమ్ము ఆహ్లాదపరచుము.
చీకులు కావాలా నా సామిరంగా చీకులమే చిన్నది కావాలా చిన్నదమే చీకులు కావాలా నా సామిరంగా చీకులమే చిన్నది కావాలా గుమ్మలూరి పిల్ల నా సమ్మలూరి కిల్ల చెక్కేస్తే ఎలా చేస్తాను వాళ్ళు గుల్లా చిన్నదమ్మే చీకులు కావాలి నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలి చిన్నదమ్మే చీకులు కావాలి నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలి టీనా రమ్ము నీ నృత్య ప్రదర్శన చూపించుము. టీనా, తేజు, మౌనిక, స్నేహ మీరు నలుగురు వచ్చి అదే వరుస క్రమంలో వీటి యందు నిలబడవలెను. ఇప్పుడు మీ నలుగురిని ఒక్కొక్కరిగా పిలిచెదను. ఎవరిపై పూల వర్షం కురియునో వారే ప్రాయశ్చిత్తం పొంది భూలోకంలోకి పోవుటకు యోగ్యత పొందెదరు. మొదటగా టీనా జామ్ జడక్ ధూమ్ ధడక్. తదుపరి మౌనిక జామ్ జడక్ ధూమ్ ధడక్. ఇప్పుడు ఇరువురి నామధేయము పలికెదను. ఎవరిపై పూల వర్షం కురియునో వారే భూలోకంలోకి పోవుటకు యోగ్యత పొందినట్టు. స్నేహ, తేజు జామ్ జడక్ ధూమ్ ధడక్.
భటులారా తేజుని ఇక్కడ ఉంచండి, మిగతా ముగ్గురిని నరకలోకాన్ని బంధించండి, తీసుకుని పండి. తేజు యమరాజు గారి ఆశీస్సులు తీసుకుని భూలోకం పోవచ్చును. ధన్యురాలను ప్రభు. శుభమస్తు. నీకున్నటువంటి నాట్య చాతుర్యాన్ని మెరుగున పెట్టి జీవితంలో ముందుకు పోవాలని ఆశీర్వదిస్తున్నాం. ధన్యురాలను ప్రభు. శుభమస్తు.